హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే 31 సైజు నడుము లూజు అలాగే 36 సైజు చెస్ట్ లూజ్ అండి. సో మనము బ్లౌజ్ అయితే కటింగ్ చేసి చూపిస్తాను. ముందుగా అయితే ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉంచుకోవాలి, ఓపెన్స్ అనేది ఆపోజిట్ ఉంచుకోవాలి. 2 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి ఎడ్జెస్ ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఇలా స్ట్రైట్గా అయితే ఒక లైన్ తీసుకోవాలండి. సో ఇక్కడ నడుము లూజ్ అనేది 31 ఉంది. సో 31 ఉన్నప్పుడు మనకి నార్మల్గా అయితే నడుము లూజ్ కంటే 4 ఇంచుల డిఫరెన్స్తోనే అయితే చెస్ట్ లూజ్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువగా ఉంది. సో నడుము లూజ్ వచ్చేసి 31 అంటే 30 ఉంది. సో 30 ఒక హాఫ్ ఇంచ్ కలుపుకున్న 31 అయితే వస్తుంది కదా. సో ఇక్కడ అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 36 అయితే ఉందండి. సో ఎలా మార్కింగ్ చేసుకోవాలి, మనకి నడుము లూజ్ ఆధారంగా చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందా లేదా అని అయితే కరెక్ట్గా చెక్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి 31 కదా, 31/4 చేసుకుంటే మనకి ఇక్కడ 7.8 అయితే వస్తుంది. 7.8కి ఒక మార్కింగు, డాట్ కోసం అయితే 1 ఇంచు, ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే 2 ఇంచులు అయితే కింద 3 మార్కింగ్స్ అయితే కంపల్సరీగా అయితే చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు అండి. బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 14.5 ఇంచులు అయితే ఉంది. సో మనం 14.5 ఇంచులే పెట్టుకుంటే మనకి బ్లౌజ్ అనేది లెంత్ తక్కువ అయిపోతుంది. కాబట్టి మనకి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15.5 ఇంచులు అయితే పెట్టుకోవాలి. సో మనకి బ్లౌజ్ పొడవు చూసుకున్నప్పుడు, కొలత బ్లౌజ్ బట్టి చూసుకున్నప్పుడు అయితే కంపల్సరీగా 1 ఇంచ్ యాడ్ చేసుకొని అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది కింద జాయింటింగ్కి పోతుంది, పైన హాఫ్ ఇంచ్ అనేది మనకి షోల్డర్ జాయింటింగ్ అని పోతుంది. సో ఇక్కడైతే 2 లైన్స్ అయితే గీసాను కదా. సో ఇప్పుడు ఈ మిడిల్లో ఉన్న ప్లేస్ అయితే మనకి కరెక్ట్ బ్లౌజ్ లెంత్కి అయితే వస్తుందండి. సో కంపల్సరీగా బ్లౌజ్ లెంత్ ఎంత ఉంటే దానికి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నడుము లూజు 31 ఇంచెస్ అంటే మీడియం సైజ్ బ్లౌజ్ అండి. సో 36 సైజు బ్లౌజ్ వరకు మనకి 5 ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుంది. షోల్డర్ అనేది జారకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే షోల్డర్ అయితే వస్తుంది. సో ఇక్కడ షోల్డర్ మీద 5 ఇంచులు అనేది పెట్టుకున్నాం కదా. 5 ఇంచులు పెట్టుకున్నాక కొంచెం కిందికి కూడా 5 ఇంచుల లెంత్తో విడ్త్తో అయితే చూసుకోవాలి. 5 ఇంచుల విడ్త్ క్లాత్తో చూసుకున్న తర్వాత మనం హార్మ్ రౌండ్ కోసం అయితే ఇలా 6 ఇంచుల మార్కింగ్ అనేది చేసుకోవాలండి. సో ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అనేది ఉంటుంది కదా, దాంతో కలిపి 6.5 చేసుకోవాలి. లేదు అంటే దాన్ని తీసేస్తే 6 ఇంచుల మార్కింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత హార్మ్ రౌండ్ కోసం అయితే ఇలా 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా ఆర్మ్ కర్వ్ అయితే డ్రా చేసుకోవాలండి. సో ఇప్పుడైతే హార్మ్ లూజ్ వచ్చేసి మనకి 36 ఉంది కదండి. సో హార్మ్ లూజ్ని బట్టి చూసుకున్నా అలాగే చెస్ట్ లూజ్ బట్టి చూసుకున్నా కూడా మనకి సేమ్ అయితే వస్తుంది. ఇక్కడ హార్మ్ లూజ్ వచ్చేసి 9:15 అయితే ఉందండి. ఇక్కడ 9:15కి మార్కింగ్ చేశాను కదా. మనం చెస్ట్ లూజ్ బట్టి చూసుకున్నా కూడా మనకి కరెక్ట్గా అయితే వస్తుందండి. సో అటునుంచి ఆర్మ్ లూజ్ మార్కింగ్ని బట్టిన చెస్ట్ లూజ్ మార్కింగ్ బట్టి చూసినా కూడా మనకు సేమ్ మెజర్ అయితే వస్తుంది. సో ఇలాంటి హెవీ చెస్ట్ బ్లౌజ్లకి అయితే హార్మ్ లూజ్ మార్కింగ్ చూసుకోవాలి, చెస్ట్ లూజ్ మార్కింగ్, 2 మార్కింగ్స్ అయితే కంపల్సరీగా చూసుకోవాలి. లేదు అంటే బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుందండి. సో మనకి ఇక్కడ చంక దగ్గర గీతలాగా కానీ పట్టినట్టుగానే అయితే వస్తుంది. సో అలా రాకుండా ఉండాలి అంటే చెస్ట్ లూజ్ అనేది కంపల్సరీగా చూసుకొని మార్కింగ్ చేయాలి. సో లో చెస్ట్ బ్లౌజ్ ఉన్న వాళ్ళకి అయితే అంత ఇబ్బంది ఏమి ఉండదు, కానీ హెవీ చెస్ట్ వాళ్ళకి మాత్రం కంపల్సరీగా చెస్ట్ లూజ్ అండ్ హార్మ్ లూజ్ అయితే చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత కింద ఇలా క్రాస్గా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది కదా, అక్కడ ఒక 1 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి. అది మనం బ్యాక్ సైడ్ డాట్ అనేది వేస్తాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్కి కలిసేట్టుగా మనము ఇలా క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకుంటే బ్లౌజ్ మనకి సైడ్కి ముడతలు రాకుండా, షోల్డర్ జారకుండా ఉంటుంది. అలాగే సైడ్కి ఉన్న ఎక్స్ట్రా ఖర్చు అనేది కనబడకుండా ఉంటుంది. ఇక్కడ 5 ఇంచెస్ షోల్డర్ లెంత్ పెట్టుకున్నప్పుడు 2 ఇంచెస్ అయితే నెక్కి, 3 ఇంచెస్ అయితే షోల్డర్కి అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అండి.
మనము పైన లైన్ నుంచి తీసుకుంటే అయితే 10.5 ఇంచెస్ తీసుకోవాలి. అదే కింది లైన్ అంటే ఖర్చు కోసం వదిలేస్తే 10 ఇంచెస్ అయితే తీసుకోవాలి. మనం ఖర్చుతో కలిపి 10 ఇంచెస్ అయితే తీసుకుంటే మనకు నెక్ కూడా చిన్నగా అయిపోతుంది. సో మనము ఏ మార్కింగ్ చేసుకున్నా కంపల్సరిగా ఖర్చుతో ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి మనము మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నెక్ రౌండ్ కోసము నెక్ విడ్త్ 2 ఇంచెస్ పెట్టాను కదా, కింద కూడా 2 ఇంచెస్ పెట్టి అయితే ఇలా బాక్స్ షేప్ తీసుకొని 1/2 ఇంచు డిస్టెన్స్తో అయితే ఇలా నెక్ రౌండ్ అయితే డ్రా చేశాను. కావాలి అంటే డీప్గా కూడా తీసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ డీప్ అనేది ఏం తీయట్లేదండి. నేను ఇది వర్క్ బ్లౌజ్ కోసం అయితే కటింగ్ చేస్తున్నాను కాబట్టి సో పైన 2 ఇంచెస్ కింద 2 ఇంచెస్తో అయితే నెక్ రౌండ్ అనేది తీసాను. సో ఇక్కడ మర్చిపోయి కటింగ్ చేయబోయాను కానీ మళ్ళీ గుర్తుకొచ్చింది. సో చుట్టూ ఉన్న మార్కింగ్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఈ మెథడ్లో అయితే మీరు బ్లౌజ్ కటింగ్ చేసి చూడండి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుంది. సో ఇక్కడ చుట్టూ ఎలా మార్కింగ్ చేసుకున్నానో అలా అయితే కటింగ్ చేసుకుంటున్నాను. మీకు ఏదన్నా కన్ఫ్యూజింగ్గా ఉంటే అయితే కామెంట్ చేయండి, తప్పకుండా ఇంకొక బ్లౌజ్ అయితే కటింగ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ వర్క్ బ్లౌజ్ కోసం కాబట్టి నేను నెక్ అయితే కట్ చేయలేదు. సో వర్క్ బ్లౌజ్కి వచ్చేసి స్టార్ నెక్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని స్టిచ్చింగ్ చేద్దామని అయితే మా కటింగ్ అయితే చేయట్లేదు. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయాలి కాబట్టి మనకి క్రాస్ పీస్ తీసుకుంటేనే మనకి హెవీ చెస్ట్కి అయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. స్ట్రేట్ కట్ బ్లౌజ్ అనేది వాళ్ళకి పట్టినట్టు అయితే ఉంటుందండి. సో ఇక్కడ క్రాస్ పీస్ తీసుకోవాలి కాబట్టి సో బ్యాక్ పార్ట్ని అయితే ఇలా 2 ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా క్రాస్గా మనకి ఎంత వీలైతే అంతవరకు అయితే క్రాస్గా అయితే ఇలా సెట్ చేసుకొని చుట్టూ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ అనేది గీయలేదు కటింగ్ చేయలేదు కాబట్టి ఎలా ఉందో అలా మార్కింగ్ చేశాను. ఇంతకుముందు చూసారు కదా, ఒకసారి అయితే ప్రెస్ చేశానండి. ఆల్రెడీ మార్కింగ్ అనేది ఉంది కదా, సో ఆ మార్కింగ్ కోసం అయితే ప్రెస్ చేశాను. మిగిలిందంతా సేమ్ యాజ్ టీస్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. సో ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసేసుకున్నాం కదా. ఇలా చేసుకున్న తర్వాత నాకైతే ఇక్కడ వరకు అయితే ఫ్రంట్ నెక్ అంటే బ్యాక్ నెక్ మార్కింగ్ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు మనకి కొలత బ్లౌజ్కి అయితే నెక్ ఎంత ఉందో అయితే చూసుకోవాలి. అలాగే ఫ్రంట్ లెంత్ చంక లూజ్ అయితే లోతు అయితే మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి కంపల్సరిగా ఫ్రంట్ లెంత్ అనేది కూడా కంపల్సరిగా చూసుకోవాలండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్ అంటే ఇలా స్ట్రైట్గా అయితే 7 ఇంచెస్ పెట్టుకోవాలి. 7 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఇలా సైడ్కి అయితే ఇలా బాక్స్ లాగా చేసుకుంటే మనకి రౌండ్ వచ్చేసరికి 9 ఇంచెస్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ చంక లోతు అంటే మనకి షోల్డర్ దగ్గర నుంచి అయితే 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ను షోల్డర్ దగ్గర నుంచి చేసుకున్న మార్కింగ్కు ఇలా మిడిల్లో 1/2 ఇంచు అనేది లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ 2 మార్కింగ్స్ని ఈ 3 మార్కింగ్స్ని అయితే ఇలా కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రంట్ లోతు అయితే వస్తుంది. ఇప్పుడైతే ఫ్రంట్ షేప్ మార్కింగ్ చేసుకుందామండి. సో ఫ్రంట్ షేప్ కోసం వచ్చేసి కింది నుంచి అంటే మనకి ఉక్స్ పట్టి సైడ్ అనేది ఉంటుంది కదా, అక్కడ కింది నుంచి పైకి 2 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. చివరికి అయితే 1 ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ లెంత్ అయితే చూసుకోవాలి. సో ఫ్రంట్ లెంత్ అయితే కంపల్సరీగా పర్సన్కి కానీ లేదంటే బ్లౌజ్కి కానీ అయితే ఫ్రంట్ లెంత్ అనేది చూసుకోవాలి. ఇక్కడ 14 అయితే వచ్చింది. సో ఈ 14 అనేది ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలంటే స్టార్టింగ్ నుంచి 4 ఇంచెస్ గ్యాప్లో అయితే చూసుకోవాలి. సో ఇక్కడ 14 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. మార్కింగ్ చేసుకున్నాక మనకి ఫస్ట్ చేసుకున్న 2 ఇంచులు చివరికి వేసుకున్న 1 ఇంచు మిడిల్లో చూసుకున్న ఫ్రంట్ లెంత్ను కలుపుకుంటూ అయితే మనం ఇలా షేప్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షేప్ రౌండ్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనము డాట్స్ అయితే మార్కింగ్ చేసుకుందాము. మెయిన్ డాట్ కోసం అయితే ఇలా చూడాలి, కంపల్సరీగా క్లాత్ అనేది క్రాస్గా అయితే ఉండాలండి. సో క్రాస్ ఉంటేనే బ్లౌజ్ అనేది నీట్గా సెట్ అవుతుంది.
సో ఇప్పుడు డాట్స్ కోసం వచ్చేసి స్టార్టింగ్ నుంచి 2:30కు మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఈ 2:30 నుంచి మనము షేప్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా, దానిపైనే 2:30కి మార్కింగ్ చేసుకోవాలి. దాని మిడిల్లో అయితే 1:15 అయితే వస్తుంది కదా. సో స్టార్టింగ్ నుంచి 2:30 నుంచి 2:30కు మార్కింగ్ చేసుకొని ఆ మిడిల్లో నుంచి మనం డాట్ లెంత్ అయితే 2:30 ఇంచులకు మార్కింగ్ చేసుకుంటే మనకి ఇలా మెయిన్ డాట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఉక్స్ పట్టి సైడ్ డాట్ అయితే ఇలా కింది నుంచి 2 ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ లెంత్ వచ్చేసి 2:15 ఇంచు అండి. ఏ సైజ్ అయినా కూడా 2:15 ఇంచులకి అయితే మనకి డాట్ లెంత్ అయితే సరిపోతుంది. సో ఈ డాట్ వచ్చేసి అటు ఒక 1/4 ఇంచు ఇటు ఒక 1/4 ఇంచు. సో డాట్ టోటల్ విడ్త్ అయితే 1/2 ఇంచు. మనకి చంక భాగం సైడ్ వచ్చేసి మనకి స్టార్టింగ్ నుంచి 2:30కు మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి ఇలా క్రాస్గా అయితే మార్కింగ్ చేసుకుంటే చంక భాగం సైడ్ అయితే డాట్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి 4 ఇంచులు అండి. సో 4 ఇంచులు అనేది కంపల్సరీగా. ఇది కూడా ఒక 1/2 ఇంచు విడ్త్తో అయితే మనము డాట్ అనేది కుట్టుకోవాలి. ఇక్కడ కింది నుంచి 4th డాట్ అనేది ఆప్షన్ అండి, కానీ 4th డాట్ అనేది వేసుకుంటేనే బ్లౌజ్ కప్ సైజ్ అనేది నీట్గా అయితే వస్తుంది. ఇది కింది నుండి అంటే చివరికి కింది నుండి 1.5 ఇంచు పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ డాట్ లెంత్ వచ్చేసి 5.5-6 ఇంచులు సరిపోతుందండి. సో ఈ 4 డాట్స్తో అయితే మనకి హెవీ చెస్ట్ అయినా లో చెస్ట్ అయినా బ్లౌజ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇక్కడ 4 డాట్స్కి కూడా సేమ్ లెంత్ అయితే ఉంటుందండి. సో ఇది ఒక్కటి మనకి 4th డాట్ ఒకటి 5.5-6 ఇంచుల వరకు అయితే సరిపోతుంది. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా మనకి ఈ మెథడ్లో డాట్ మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే అయితే పర్ఫెక్ట్గా అయితే కప్ సైజ్ అనేది వస్తుంది. సో మనకి మార్కింగ్ చేసుకున్నంత ఈజీగా స్టిచ్చింగ్ కూడా రావాలి. సో ఎగ్జాక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇక్కడ లోతు అనేది తీసాను కదా, సో లోతు కూడా కటింగ్ అయితే చేసేస్తున్నాను. బ్లౌజ్ ఆల్మోస్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు కూడా ఎలాంటి డౌట్ అనేది లేకుండా ఈ మెథడ్లో ఒకసారి కటింగ్ చేసి అయితే స్టిచ్చింగ్ చేయండి. సో ఇక్కడ బ్లౌజ్ చూసారు కదా, మనకి నెక్ లెంత్ అయితే ఇలా వస్తుంది. సో కరెక్ట్గా అయితే వస్తుందండి. మనకి కింద షేప్ పట్టీతో అయితే బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ లెంత్ ఈక్వల్గా అయితే అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే మనం హ్యాండ్స్ కోసం అయితే 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ అనేది వేసుకుంటే మనకి సైడ్ జాయింటింగ్ అనేది కంపల్సరీగా పడుతుందండి. సో జాయింటింగ్ అనేది తక్కువ చేసుకోవాలి అంటే ఇలా క్లాత్ కొంచెం వెనక్కి జరిపితే ఓన్లీ 1 సైడ్ అంటే మనకి హ్యాండ్కి ఒక 1 సైడే పడుతుంది. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. 10 ఇంచెస్ అన్నప్పుడు మనము దీనికి కూడా 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని మరీ పెట్టుకోవాలి. లేదు అంటే 10 ఇంచెస్ ఉంటే 10 ఇంచెసే పెట్టుకుంటే మనకి హ్యాండ్ అయితే చిన్నగా అయిపోతుందండి. సో 1 ఇంచు ఎక్కువ పెట్టుకుంటే అయితే మనకి షోల్డర్ జాయింటింగ్కి కింద రివర్స్ చేసుకోవడానికి కానీ హిమ్మింగ్కి అయితే రాదండి. రివర్స్ చేసుకొని షోల్డర్ జాయింటింగ్కి అయితే సరిపోతుంది 1 ఇంచు. సో ఇది వర్క్ బ్లౌజ్కి కాబట్టి 1 ఇంచ్ అనేది సరిపోతుంది. హ్యాండ్ లెంత్ 11 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ ప్లస్ 2 ఇంచులు అయితే ఖర్చు కోసము. ఇక్కడ షోల్డర్ డౌన్ 11 ఇంచెస్ పెట్టుకున్నాం కదండి, ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు. ఇలా 3 ఇంచులకు మార్కింగ్ చేసిన తర్వాత హార్మ్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హార్మ్ లూజ్ అయితే 9 ఇంచులు అండి. సో ఇక్కడ మనం ఫోల్డింగ్ దగ్గర అంటే 11 ఇంచెస్కి మార్కింగ్ ఫోల్డింగ్ మీద చేసుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ మనం షోల్డర్ డౌన్ అనేది తీసుకున్నాం కదా, ఆ షోల్డర్ డౌన్ లైన్కి అయితే 9 ఇంచులకి క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కింద హ్యాండ్ లూజ్కి అయితే ఇలా లైన్ అయితే తీసుకుంటే మనకి హ్యాండ్ లూజ్ అయితే వస్తుంది. ఇక్కడ షోల్డర్ కర్వ్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ 11 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ 11 ఇంచెస్ దగ్గర 1 ఇంచ్ విడ్త్తో అయితే 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 ఇంచ్ అయితే మనకి షోల్డర్ పైన అయితే రౌండ్గా రావడానికి
1 ఇంచు అయితే పెట్టుకోవాలి. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి మనకి హార్మ్ లూజ్ మార్కింగ్ ఉంది కదండి, 9 ఇంచెస్కి వేసుకున్నాము. ఇక్కడ ఈ 1 ఇంచ్ తర్వాత నుంచి అయితే ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి కరువు తీసుకోవడానికి ఇక్కడ సరిపోతుంది. సో ఇక్కడైతే 8 ఇంచెస్ 1 ఇంచెస్ లెస్ చేసాం కదా, 8 ఇంచెస్ ఉంది. ఇలా టేప్ని ఆఫ్ చేసుకుంటే ఇక్కడి వరకు అయితే మిడిల్ అయితే వస్తుంది. సో ఈ మిడిల్కి షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ వదిలేసి మనము ఇలా మిడిల్ మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఈ లైన్కి షోల్డర్ వైపు అయితే పైకి 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. సో ఇది అయితే జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి. షోల్డర్ వైపుకి 1/2 ఇంచు పైకి, అలాగే హార్మ్ సైడ్ 1/2 ఇంచు లోపలికి ఇలా ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకొని మనము షోల్డర్ పైన ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఈ 3 మార్కింగ్స్ని కలుపుకుంటూ ఇలా డ్రా చేసుకుంటే మనకి హ్యాండ్ కర్వ్ అనేది చాలా ఈజీగా, అంటే చాలా ఈజీగా అయితే వస్తుంది. ఎంత కష్టమో అని హ్యాండ్ కర్వ్ అస్సలకే రావట్లేదు అని అనుకున్న వాళ్ళు కూడా ఇలా చాలా ఈజీగా అయితే ఈ మెథడ్లో హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవచ్చండి. సో టోటల్లీ బ్లౌజ్లో అయితే చాలా యూస్ఫుల్గా, అంటే ఎంత కొత్తగా నేర్చుకునేవారు అయినా కూడా ఈజీగా ఈ మెథడ్ని ట్రై చేస్తే అయితే బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి అయితే కటింగ్ అయితే చేసేసుకుందాము. సో ఇక్కడ ఇంకా హ్యాండ్ లోత్ అనేది తీయాలండి. ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇక్కడ మనం మిడిల్లో అయితే ఇంతకుముందు మార్కింగ్ చేసుకున్నాం కదా, సో అదే పాయింట్ దగ్గర అయితే 1/2 ఇంచ్ అనేది ఇలా లోపటి సైడ్కి మార్కింగ్ చేసుకోవాలి. సో ఈ మార్కింగ్ అలాగే షోల్డర్ దగ్గర ఈ 1 ఇంచ్ మార్కింగ్, అలాగే ఇక్కడ హార్మ్ లూజ్ మార్కింగ్ అనేది ఉంది కదా, ఈ 3 ఇలా షోల్డర్ దగ్గర ఉన్న మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా స్లోగా మార్కింగ్ చేసుకుంటూ ఈ 1/2 ఇంచ్ లోపటికి, అలాగే హార్మ్ లూజ్ దగ్గర ఉన్న హార్మ్ లూజ్ మార్కింగ్ వరకు మాత్రమే మార్కింగ్ అయితే చేసుకోవాలి, కటింగ్ చేయాలి. సో నాకైతే ఇక్కడ జాయింటింగ్ అనేది ఉంది కాబట్టి నేను క్లాత్ సైడ్ జాయింటింగ్ అనేది చేసిన తర్వాత కటింగ్ అయితే చేస్తాను. సో ఇలా ఈ మెథడ్లో అయితే కటింగ్ చేసుకుంటే మనకి వన్ సైడే మనకి జాయింటింగ్ అనేది ఉంటుందో చాలా ఈజీగా అయితే మనకి వర్క్ ఫినిష్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ జాయింటింగ్ అయితే ఉంది కాబట్టి నేను హ్యాండ్ లోతు అయితే జస్ట్ మార్కింగ్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ షోల్డర్ పైన చిన్నగా కట్ మార్క్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. అలా అయితేనే మనకి హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మిగిలిన క్లాత్లో అయితే షేప్ పట్టీ అయితే తీసుకోవాలి. ఇందులో షేప్ పట్టీ, నడుం పట్టీ, అలాగే నెక్ పీస్, క్రాస్ పీస్లు అయితే తీసుకోవాలి. మనకి బ్యాక్ పార్ట్ ఎంత ఉంటుందో బ్యాక్ పార్ట్ లూజ్ని బట్టి అయితే షేప్ పట్టీ అయితే సరిపోతుంది. సో ఈ పీస్ అయితే షేప్ పట్టీకి అయితే సరిపోతుందండి. సో అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నా. ఇలా స్టార్టింగ్ అయితే 3 ఇంచెస్, మిడిల్లో ఒక 4 ఇంచెస్ గ్యాప్తో అయితే పైకి 2 ఇంచులు, చివరికి అయితే 2.5 ఇంచులు. సో నేను ఈ లింక్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కటింగ్ అయితే పర్ఫెక్ట్గా చూపించానండి. సో మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియోని అయితే ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏ టిప్ నచ్చిందో అయితే కామెంట్ చేయండి. సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.